హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 7th వీక్ ఓటింగ్ అనాలిసిస్ ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఓటింగ్లో ఉన్నారనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 7th వీక్ ఓటింగ్ అనాలిసిస్. ఓటింగ్ లైన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఎవరెవరు టాప్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓటింగ్లో ఫస్ట్ నుంచి కూడా టాప్లో ఉన్న యాజ్ యూజువల్ సేమ్ పర్సన్ ఈ వీక్ కూడా ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నారు. అదే తనూజ గారు. తనూజ గారు సేమ్ తన ఫస్ట్ ప్లేస్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. హ్యూజ్ ఓటింగ్ అనేది తనూజ గారికి పడుతుంది. ఆవిడకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఒకటి, భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత భరణి గారు ఓటింగ్ కూడా ఆమెకే షిఫ్ట్ అయింది. సో హ్యూజ్ ఓటింగ్ అనేది తనూజ గారికి జరుగుతుంది. ఈ వీక్ కూడా తనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు. అయితే ఈ వీక్ తను సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇంతకుముందు తనూజ గారు లేనప్పుడు తను ఫస్ట్ ప్లేస్కి ఒకసారి వచ్చాడు. తనూజ గారి ఓటింగ్ని ఇతను క్రాస్ చేస్తాడా లేదా అనేది ఈ వీక్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది తనూజ గారు కాకుండా కళ్యాణ్ పడగల ఒక్కడే వచ్చారు ఫస్ట్ ప్లేస్కి. సో ప్రస్తుతం ఈ వీక్ తన గేమ్ ఓవరాల్గా యావరేజ్గా ఉందని చెప్పొచ్చు. కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడు, కొంచెం అట్లాగే మళ్ళీ ఫ్లిప్ అవుతూ వెళ్తున్నాడు. సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు ఈ వీక్ కూడా. ఓటింగ్లో థర్డ్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారి గేమ్ మొదట్లో పోల్చుకుంటే ఇప్పుడు చాలా డల్ అయింది. తను చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు నామినేషన్లో కూడా వచ్చారు. ఈ వీక్ తన గేమ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. తను బాగా పర్ఫామ్ చేసే టాస్కుల్లో తను ఇంకా తన ఓటింగ్ అనేది పెంచుకోవాలి, లేదంటే డేంజర్ జోన్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ వరకు టాప్ 3, మిగతా 5 100% డేంజర్ జోన్లో ఉన్నారు. మిగతా 5 ఆర్డర్ వైజ్ ఎలా ఉన్నారనేది చెప్తాను. బట్ 5కి చాలా తక్కువ మైనర్ పర్సంటేజ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఎవ్రీడే వాళ్ళ ప్లేసెస్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. 4th ప్లేస్లో రీతు చౌదరి గారు ఉన్నారు. రీతు చౌదరి గారు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. తను ఆర్గ్యుమెంట్స్లో 100% ఇస్తుంది, టాస్క్లో కూడా 100% ఇస్తుంది. 5th ప్లేస్లో దివ్య నిఖిత గారు ఉన్నారు. లాస్ట్ వీక్ తను ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చి భరణి గారు ఎలిమినేట్ అయ్యారు. తను ఎలిమినేట్ అవ్వాల్సింది యాక్చువల్గా. బట్ ఈ వీక్లో అయితే కొంచెం పైనే ఉన్నారు. కానీ రోజు పర్ఫామ్ చేసే టాస్క్ల వల్ల ప్లేసెస్ అనేది షఫల్ అయిపోవచ్చు. 6th ప్లేస్లో రాము గారు ఉన్నారు. ఇంకా లాస్ట్ 2 ప్లేసెస్లో సాయి గారు అట్లాగే రమ్య గారు ఉన్నారు. ఇక రాము రాథోడ్ లాస్ట్ వీకే ఎలిమినేట్ అవ్వాలి, భరణి గారు వెళ్ళిపోయారు. ఇంకా సాయి గారికి అయితే ఈ వీకే తన నామినేషన్స్లోకి వచ్చాడు కాబట్టి తన దగ్గర ఆల్రెడీ ఒక ఇమ్యూనిటీ పవర్ ఉంది. ఒకవేళ తను ఎలిమినేట్ అయితే తను దాని ద్వారా సేవ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక చివరగా రమ్య మోక్ష పికిల్స్, తను ఈ వీక్ తన పర్ఫార్మెన్స్ బేస్ అయ్యే తను పైకి వెళ్తుందా లేదా ఎలిమినేట్ అవుతుందా అని డిసైడ్ అవుతుంది. ఆడియన్స్ తన మీద చాలా నెగిటివిటీతో ఉన్నారు బయట. అయితే తను ఏదైతే బయట నెగిటివిటీ ఫేస్ చేసి వచ్చిందో లోపల నెంబర్ 1 తనుజాకి ఎగనెస్ట్గా వెళ్ళడం అనేది ఖచ్చితంగా బోల్డ్ మూవ్ అని చెప్పాలి. ఎందుకంటే టాప్ 1కి టార్గెట్ చేసి అంత డేర్ చేసిందంటే అప్రిషియేట్ చేయాలి. బట్ తన గేమ్ ఇంప్రూవ్ అయితేనే తను ఈ వీక్ ఉంటుంది, లేదంటే 100% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తను కూడా డేంజర్ జోన్లోనే ఉంది. సో ఇది ఈరోజు ఓటింగ్ వైజ్ అనాలిసిస్. మళ్ళీ రేపు ఎవరెవరు ఏ ప్లేసెస్లో షఫల్ అయిపోయారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అన్నది మళ్ళీ ఇంకొక వీడియోతో మీకు అప్డేట్ చేస్తాను. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇంకా ఎవరన్నా ఆ బెల్ బటన్ కూడా ప్రెస్ చేయకపోతే ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో అనాలిసిస్. మళ్ళీ రేపటి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.